హాయ్ అండి. సిల్క్ థ్రెడ్స్తో శారీకి ట్యాజిల్స్ ఎలా వేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్గా ఎక్కువ బీడ్స్ లేకుండా ట్యాజిల్స్ వేసుకోవచ్చు. అందుకోసం నేను ఇక్కడ 2 కలర్స్ థ్రెడ్స్, గోల్డ్ బీడ్స్ అలాగే పెరల్స్ వాడుతున్నాను. ఈ రెండిట్లో మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఎలా వేయాలన్నది చూపిస్తాను. సిల్క్ థ్రెడ్ని ఇలా 100 లైన్స్ వచ్చేటట్లుగా 2 కలర్స్ని తీసుకున్నాను. ఈ కొనకొచ్చి గ్లూ గమ్ పూసుకొని షార్ప్గా చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా టేప్ తీసుకొని ట్యాజిల్స్ మనకి ఎంత డిస్టెన్స్లో కావాలనుకుంటున్నామో అంతలో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచు డిస్టెన్స్ పెడుతున్నాను, లేదా 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. 1 ఇంచే పెడతాను. తర్వాత ఇలా మగ్గం వర్క్ వేసే నీడిల్ ఉంటుంది కదా, ఈ నీడిల్ని తీసుకొని ఇక్కడ హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకుంటే థ్రెడ్ మనకు ఈజీగా ఎక్కుతుంది. హోల్ చేసుకున్న దానిలో మనం గ్లూ గమ్ వేసి పెట్టుకున్నాం కదా, ఈ థ్రెడ్ను ఇందులోనికి పెట్టుకోవాలి. ఇలా పై పార్ట్ను పక్కకు తీసేసి కింద ఉన్న ఈ పార్ట్లో నుంచి హాఫ్గా ఇలా పోగులన్నీ సపరేట్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్లోకి తీసుకొని ఇటువైపుకు అలాగే మరొక వైపుకు ఇలా మనం జడ అల్లితే ఎలా వస్తుందో అలాగా ఈ విధంగా రెండింటిని టై చేసుకోవాలి. తర్వాత ఇలా జరీ థ్రెడ్ని వేసుకొని టై చేసుకోవాలి. ఇలా ఒకసారి 2-3 సార్లు తిప్పేసి టై చేసుకుని తర్వాత ఇందులోకి నా దగ్గర ఉన్న ముత్యాన్ని పెట్టుకుంటున్నాను. ఇలా ముత్యాన్ని ఎక్కించుకొని దీన్ని కూడా ఇలా లోపలి వైపు నుంచి బయటికి మళ్ళీ ఒక 2 సార్లు టై చేసుకోవాలి. ఇలా టై చేసుకున్న తర్వాత థ్రెడ్ను ఈవెన్గా పెట్టుకొని మనకి ఎంత విడ్త్ కావాలనుకుంటున్నామో ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను విడ్త్ కూడా 1 ఇంచే పెడుతున్నాను. కట్ చేసుకోవడం. ఈ థ్రెడ్ను మనం ఉంచుకోవచ్చు లేదా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇదే విధంగా మరొక కలర్ థ్రెడ్తో ట్యాజిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ మగ్గం వర్క్ నీడిల్తో ఇలా హోల్ చేసుకొని బ్లూ కలర్ థ్రెడ్ని ఇందులోనికి ఎక్కించుకొని
మళ్ళీ ఒక టాజిల్ వేస్తున్నాను. ఇక్కడ నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నాను థ్రెడ్స్. మనకు నచ్చినన్ని వాడుకోవచ్చు. సింగిల్ కలర్తో అయినా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్ని ఎక్కించి సేమ్ అదే విధంగా టాజిల్ని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంకా క్లియర్గా చూడండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఎక్కువ బీడ్స్ యూస్ చేయకుండా ఇలా తక్కువ బీడ్స్తో యూస్ చేయడం వల్ల చాలా బాగా వస్తుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో ఇలా ఇంట్లోనే చాలా అందంగా శారీ కుచ్చులు వేసుకోవచ్చు. బయట వేయిస్తే మనం 500-600 దాకా తీసుకుంటారు. చాలా సింపుల్ అండి. 1 అవర్ టైం కేటాయిస్తే చాలు, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పట్టు శారీస్కి కానీ ఫ్యాన్సీ శారీస్కి కానీ అన్నిటికీ ఈ విధంగా రకరకాల డిజైన్స్లో శారీ టాజిల్స్ వేసుకోవచ్చు. చూసారా, శారీ కుచ్చులు చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇలా వేసుకోవడం వల్ల. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే మనం శారీస్కి ఇలా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తాయి. చాలా తక్కువ బీడ్స్తో చాలా లుక్ కూడా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.